రామ్ గారు, భక్త కన్నప్ప పుట్టింది, పెరిగింది, భక్తి చేసింది మన కాళహస్తిలో. ఇప్పుడు మన మంచు విష్ణుబాబు గారు దీనంతా మూవీ మొత్తం మాక్సిమం షూట్ అంతా న్యూజిలాండ్‌లో అక్కడిక్కడ చేశారు. దీన్ని మీరెలా చూస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'భక్త కన్నప్ప'ది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్. ఓన్లీ కన్నప్ప మీరన్నట్టు ఫారెన్‌కి సంబంధించిన సబ్జెక్టు. రెండోదేంటంటే, మన ఇక్కడ ఏదైతే తెలుగు ప్రజలు ఆదరించి సంపాదించిన డబ్బుందో, పోనీ మన స్టేట్స్‌లో గాకపోయినా వేరే లాంగ్వేజెస్‌లో చేసిన కొన్ని మూవీస్ యాజ్ ఎ ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ పరంగా వీళ్ళు సంపాదించిన డబ్బంతా వీళ్ళు తీసుకెళ్ళి న్యూజిలాండ్‌లో పెట్టడం అంటే, దే ఆర్ పేయింగ్ టాక్సెస్ దేర్, దే ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్‌మెంట్. ఇవన్నీ చేసి ఇక్కడి నుంచి సంపదంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టు మన సంపద. దే కెన్ బి 2 రీజన్స్. వన్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ మన చేసేది యాజ్ ఐ సెడ్ భక్త కన్నప్ప బదులు కన్నప్పకొచ్చిర్రు గనక, వాళ్ళు చేసేదేందో వాళ్ళకి అర్థం కానప్పుడు చేసే తప్పిదం కావచ్చు. లేకపోతే గూడా ఇక్కడొచ్చిన బ్లాక్ మనీని ఏదైతే వైట్ చేసుకుంది కూడా అదొక సోర్స్. ఓకే. మనీ లాండరింగ్‌కి అదొక సోర్స్ కావచ్చన్నది నా ఫీలింగ్. ఓకే. ఇది ప్యూర్‌గా మనీ లాండరింగ్ కోసమే అంటారా? లేకపోతే వీళ్ళేమైనా లొకేషన్స్ అని చెప్పి ఎందుకంటే మన దగ్గర ఇక్కడ లొకేషన్స్ బాలేవా? అంటే లొకేషన్సు ఏదైనా లవ్ స్టోరీయో లేకపోతే ఏదైనా హైఫై స్టోరీ చేయాలనుకుంటే లొకేషన్స్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ న్యూజిలాండ్ ఈస్ ఫిట్ ఫర్ ఇట్. రైట్. నిజంగా మన దగ్గర చేయాలనుకుంటే ఇప్పుడు కాదు, 80స్‌లోనే మన దగ్గర బ్రహ్మాండమైన మూవీస్ తీసిర్రు. ఓకే. రంపచోడవరం అడవులు గానీ, శ్రీకాకుళం అడవులు గానీ, తిరుపతి దగ్గర ఉన్న అడవులు గానీ, వెరీ డెన్స్ ఫారెస్ట్ మారేడుమిల్లి అవి ఇవి ఇప్పటికి గూడా దేర్ ఆర్ టూరిస్ట్ హూ గో దేర్. ఓకే. అలాంటి ప్లేసుల్లో నిజంగా న్యూజిలాండ్‌లో ఫ్లైట్ ఖర్చులకు పెట్టిన డబ్బుతో ఇక్కడే వండర్‌ఫుల్ సినిమా తీయొచ్చు. అంటే అక్కడ 10,00,00,000 పెడితే ఓకే. ఇక్కడ 100,00,00,000 చెప్పుకోవచ్చుగా. ఎవడు అడిగేటోడు లేడు గదా! బట్ ఐ హావ్ సీన్ మూవీస్. ఇప్పుడు లండన్‌లో చాలా మూవీస్ జేసినప్పుడు, ఐర్లాండ్‌లో మూవీస్ జేసినప్పుడు గూడా చూశాను నేను. ద ఎక్స్‌పెన్సెస్ ఆర్ దేర్. బట్ అకౌంటబిలిటీ ఎక్కడ అకౌంట్ అవుతోంది? అసలు ఫారెన్ ఫండింగు ఇటు నుంచి అటు ఎట్లెళ్తోంది, అటు నుంచి ఇటు ఎట్లెళ్తోందని అడిగేటోడు లేడు గనక దే థింక్ ఇట్ ఈస్ ఓకే అండ్ ఐ డోంట్ నో, ఇట్స్ ఎ గెస్. బట్ ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ దందా ఏమో అనుకుంటున్నాను నేను.